ప్రోటీన్ సింథసిస్లో మెయిన్గా మనకి 2 ప్రాసెస్ ఉంటాయి. ఒకటి ట్రాన్స్క్రిప్షన్, సెకండ్ వన్ ట్రాన్స్లేషన్. ఆల్రెడీ చెప్పుకున్నాం. ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ అంటే ఆర్ఎన్ఏ ప్రోటీన్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్స్క్రిప్షన్లో ఏం ఉంటాయి స్టెప్స్ చూద్దాం. ఈ ట్రాన్స్క్రిప్షన్లో ఏం ఫామ్ అవుతుందో కూడా చూద్దాం. ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్లో ఫస్ట్ స్టేజ్ ఇనిషియేషన్, సెకండ్ వన్ ఎలాంగేషన్ అండ్ థర్డ్ వన్ టెర్మినేషన్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇనిషియేషన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పుకున్నామంటే ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనే ఒక పాలీపెప్టైడ్ చైన్ ఉంటుంది. ఆ పాలీపెప్టైడ్ చైన్ అనేది మనకి డిఎన్ఏలో న్యూక్లియర్ బేసిస్ అనేవి ఇలా అరేంజ్ అయి ఉంటాయి. ఒక కాంప్లిమెంటరీ బేసే ఉంటాయి. ఒకటేమో మనకి 5 ప్రైమ్ అండ్ ఇంకోటి 3 ప్రైమ్ అండ్ రెండు యాంటీ ప్యారల్గా ఉంటాయి. ఇదంతా మనకు అందరికీ తెలిసిందే. ఓకే, ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇలా ఉన్న డిఎన్ఏ పైకి మనకి ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనే ఒక ఎంజైమ్ వచ్చి జరుగుతుంది. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది ఒక సైట్ని చూసుకుని వస్తుంది. ఆ సైట్ ఎలా చూసుకుంటుందంటే దానికి మనకి ఏం కావాలి, ఆల్ఫా ఫ్యాక్టర్ కావాలి, సిగ్మా ఫ్యాక్టర్. ఓకే, సిగ్మా ఫ్యాక్టర్ కావాలి. ఆ సిగ్మా ఫ్యాక్టర్ ఏం చేస్తుందంటే ఏదైతే మనకి స్పెసిఫిక్ కోడ్ మనకి ఏం కావాలో ఆ స్పెసిఫిక్ కోడ్ని ఐడెంటిఫై చేసి ఆ కోడ్ దగ్గర మనకి ఈ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ని అటాచ్ చేస్తుంది. ఈ ప్లేస్లో మనకి ఈ కోడ్ ఏజీసీ లేదా టీసీజీ ఓకే, ఈ టీసీజీ అనేది మనకి కావాల్సిన కోడ్. దీన్నే మనం ప్రైమరీ కోడ్ ఏమంటామంటే ప్రమోటర్ రీజియన్ అంటాం. ఈ టీసీజీ అనే ప్రమోటర్ రీజియన్ ని ఐడెంటిఫై చేసేది ఏంటంటే ఆల్ఫా ఫ్యాక్టర్. ఓకే, విత్ ది హెల్ప్ ఆఫ్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అటాచ్ అయిన తర్వాత దానికి ఆల్ఫా ఫ్యాక్టర్ వస్తుంది. ఆల్ఫా ఫ్యాక్టర్ అనేది మనకి ఏదైతే మనకి ఇనిషియల్ కోడ్ ఏదైతే ప్రమోటర్ రీజియన్ ఉందో ప్రమోటర్ రీజియన్ ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసిన తర్వాత సిగ్మా ఫ్యాక్టర్ అని ఇంకేం లేదు, సిగ్మా ఫ్యాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఏం చేస్తుందంటే ఇటువైపు ఇలా రన్ అవుతా ఉంటుంది. రన్ అయ్యి నెక్స్ట్ ఏ సిగ్మా న్యూక్లియర్ బేస్ ఉందో ఆ న్యూక్లియర్ బేస్ రీడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఫస్ట్ దాన్ని కనిపించే న్యూక్లియర్ బేస్ ఏ. ఓకే, ఏ అయితే దానికి కాంప్లిమెంటరీగా మనకి ఇప్పుడు ఏం కావాలి, ఆర్ఎన్ఏ. ఇప్పుడు ఈ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఏం చేయాలంటే ఎంఆర్ఎన్ఏని తయారు చేయాలి. ఎంఆర్ఎన్ తయారు అవ్వాలంటే మనకి ఏం కావాలి, కొత్త న్యూక్లియోటైడ్స్ కావాలి. కొత్త న్యూక్లియోటైడ్స్ లో ఏముంటాయి మనకి, న్యూక్లియోటైడ్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఐడియా ఉంది కదా, ఫాస్ఫేట్ బేస్ అండ్ రైబోస్ బేస్ అండ్ న్యూక్లియర్ అదే సారీ నైట్రోజన్ బేస్. అది న్యూక్లియోటైడ్ అంటే ఆల్రెడీ మీ నేను క్లాస్లో చెప్పింది కదా. న్యూక్లియోటైడ్ అంటే ఏంటంటే మనకి ఫాస్ఫేట్ బేస్, రైబోస్ షుగర్ ప్లస్ నైట్రోజన్ బేస్, ఈ మూడు కలిపి న్యూక్లియోటైడ్ అంటారు. ఈ న్యూక్లియోటైడ్స్ ఎక్కడి నుండి వస్తాయంటే మనకి న్యూక్లియోలస్ నుండి ఉంటాయి. ఎందుకంటే న్యూక్లియోలస్ లో మనకి 3 న్యూక్లియర్ బేసెస్ అనేవి ఉంటాయి. ఆ న్యూక్లియర్ బేసెస్ ని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే మనకి ఆల్రెడీ ఇక్కడ రీడ్ చేస్తుందో ఆ న్యూక్లియర్ బేస్ కి కాంప్లిమెంటరీగా ఇక్కడ మనకి ఏ ఉంది కాబట్టి దానికి కాంప్లిమెంటరీ యాక్చువల్గా ఏ ఉండాలి, టీ ఉండాలి. టీ ఉండేది ఎక్కడంటే డిఎన్ఏలో ఉంటుంది. కానీ ఆర్ఎన్ఏలో మనకి టీ ఉండదు కాబట్టి అక్కడ మనకి ఏం చేస్తుందంటే యూని తీసుకొచ్చి యాడ్ చేస్తుంది. ఓకే, యురాసిల్. నెక్స్ట్ ఇలా ఇటువైపు మూవ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ దానికి కనిపించేది రీడ్ చేసేది సి. సి ప్లేస్ లో ఏం యాడ్ చేస్తుంది, కాంప్లిమెంటరీ మనకి జీని యాడ్ చేస్తుంది. మళ్ళీ ఏ వస్తుంది, ఏకి యూ యాడ్ చేస్తుంది. మళ్ళీ జీ వచ్చింది, జీకి సి. టీకి ఏం యాడ్ చేస్తుందంటే ఏ యాడ్ చేస్తుంది. టీకి మళ్ళీ ఏ యాడ్ చేస్తుంది, సికి జీ. ఇలా మనకి యాడ్ చేసుకుంటే కొత్త న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేసుకుంటా వెళ్తా ఉంటాయి. ఇలా యాడ్ చేసుకునేటప్పుడు మనకి కొత్త స్ట్రాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ స్ట్రాండ్ నే మనం న్యూ ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ అంటాం.
ఓకే. ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! మెసెంజర్ స్ట్రాండ్. మెసెంజర్ స్ట్రాండ్ ఎందుకంటామంటే దాంట్లో మనకు అవసరం ఏదైతే బాడీకి అవసరమైన ఒక ప్రోటీన్ ఉందో దానికి సంబంధించిన మెసేజ్ అనేది ఇక్కడ ఫార్మ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఎంఆర్ఎన్ఏ అంటాం. మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఇది ఒక మెసేజ్ తీసుకెళ్తుంది. కోడ్ యొక్క మనకు కావాల్సిన ప్రోటీన్ యొక్క కోడ్, ఆ కోడ్ యొక్క మెసేజ్‌ని తీసుకెళ్తుంది కాబట్టి దీన్ని ఎంఆర్ఎన్ఏ అంటాం. ఓకే. ఇప్పుడు మనకి ఎంఆర్ఎన్ఏ ఫార్మ్ అవుతా వెళ్తుంది. ఓకే. ఎంఆర్ఎన్ఏ ఫార్మ్ ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే దీనికి కూడా ఒక డైరెక్షన్ ఉంటుంది. ఈ డైరెక్షన్ ఏంటంటే 5-3 5-3 డైరెక్షన్‌లో దీనికి ఎంఆర్ఎన్ఏ ఫార్మ్ అవుతుందన్నమాట. అంటే 5 ఎక్కడ ఉంది? ఈ సైడ్ 5 ఉంది కాబట్టి మనకి ఇలా ఫార్మ్ అవుతుంది. న్యూక్లియర్ బేసెస్ అనేవి 5-3 బేసిస్‌లో ఫార్మ్ అవుతాయి. ఓకే. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది ఏదో ఒక డైరెక్షన్‌లో మాత్రమే ఫార్మ్ చేయగలదు. ఏదో ఒక డైరెక్షన్ అంటే ఓన్లీ వన్ డైరెక్షన్ 5-3 డైరెక్షన్‌లో మాత్రమే మనకి ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫార్మ్ చేస్తుంది. ఇలా ఫార్మ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి మనకి ఏదైతే అవసరమో రిక్వైర్డ్ ఎంఆర్ఎన్ఏ తయారైపోయింది. అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ స్టాప్ అవ్వాలి. స్టాప్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఒక స్టాపింగ్ సిగ్నల్ ఒకటి వస్తుంది. దాన్నే మనం టెర్మినేటర్ సైట్ అంటాం. ఈ సైట్‌లో మనకి స్టాపింగ్ సిగ్నల్ వస్తుంది. ఏదో ఒక సిగ్నల్ అంటే అదొక బేస్ ఏంటంటే ఒక జీఏసీ గాని, లేకపోతే జీటీటీ గాని ఏదో ఒకటి మనకి స్టాపింగ్ సిగ్నల్‌గా వస్తుంది. ఆ సిగ్నల్ ఎప్పుడైతే ఈ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ రీడ్ చేస్తుందో అక్కడితో ఏమవుతుందంటే ఈ ప్రోటీన్ ఫార్మేషన్ అనేది ఆగిపోతుంది. ఈ ఎంఆర్ఎన్ఏ ఫార్మేషన్ ఆగిపోతుంది. అర్థమవుతుంది కదా! మనకి స్టార్టింగ్ ప్రమోటర్ సైట్ ఎలా ఉందో ఎక్కడైతే ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలో దాన్ని ప్రమోటర్ సైట్ అంటాం. ఓకే. ఎక్కడైతే ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అయిపోవాలో దాన్ని టెర్మినేటర్ సైట్ అంటాం. ఈ రెండింటిని రీడ్ చేసేది మనకి ఆర్ఎన్ఏ పొలిమరేజే. ఓకే. స్టార్టింగ్ స్టేజ్‌ని ఆర్ఎన్ఏ పొలిమరేజ్ రీడ్ చేస్తుంది. అక్కడి నుండి ఒక్కొక్క న్యూక్లియర్ బేస్‌ని వచ్చి యాడ్ చేస్తుంది. చివరికి ఎక్కడైతే మనకి టెర్మినేటర్ సైట్ వచ్చిందో, టెర్మినేటర్ సైట్ వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్‌ని ఆపేస్తుంది. అప్పుడు ఏమైంది మనకి ఒక న్యూ ఎంఆర్ఎన్ఏ ఫార్మ్ అయ్యింది. ఈ న్యూ ఎంఆర్ఎన్ఏ అనేది ఈ న్యూ ఎంఆర్ఎన్ఏ అనేది ఇక్కడ నుండి మనకి బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చే ముందు కొంత ప్రాసెస్ జరుగుతుంది. అది చెప్పుకుందాం. ఓకే. మనకి ఎంఆర్ఎన్ఏ ఫార్మ్ అయింది. దాన్ని ప్రీ ఎంఆర్ఎన్ఏ అంటాం. అది కంప్లీట్ ఎంఆర్ఎన్ఏ కాదు. దాన్ని ప్రీ ఎంఆర్ఎన్ఏ అంటాం. దానికి కొంత ప్రాసెసింగ్ జరగాలి. అర్థమవుతుంది కదా! మనకి కొన్ని న్యూక్లియర్ బేసెస్ ఏవైతే డీఎన్ఏ ఒక స్ట్రాండ్ ఏ స్ట్రాండ్? యాంటీ సెన్స్ స్ట్రాండ్ లేదా టెంప్లేట్ స్ట్రాండ్. ఏదైతే ఈ ప్లేస్ ఉందో దీన్ని మాత్రమే రీడ్ చేయాలనుకుంది. ఈ ప్లేస్‌ని మనం యాంటీ సెన్స్ స్ట్రాండ్ అంటాం. ఇది మనం ఏం తీసుకోం. ఈ ప్లేస్‌ని తీసుకోం. ఏదో ఒక స్ట్రాండ్ మాత్రమే రీడ్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఆర్ఎన్ఏ అనేది సింగిల్ స్ట్రాండ్ కదా! ఏదో ఒక స్ట్రాండ్ మాత్రమే రీడ్ చేస్తుంది. దాన్ని మనం యాంటీ సెన్స్ స్ట్రాండ్ అంటాం. యాంటీ సెన్స్ స్ట్రాండ్. ఏదైతే ఈ డీఎన్ఏ అనేది ఇన్వాల్వ్ అవుతుందో ఆ డీఎన్ఏని సిస్ట్రోన్ అంటాం. ఓకే. ఏదైతే మనం ఇక్కడ ఈ ఏజీ నుండి మనకి ఇక్కడ వరకు తీసుకున్నాం కాబట్టి దాన్ని సిస్టోన్ అంటాం. ఈ ఎంటైర్ టోటల్ ఈ ఏదైతే టెంప్లేట్ ఉందో దాన్ని మనం టెంప్లేట్ స్ట్రాండ్ ఆర్ యాంటీ సెన్స్ స్ట్రాండ్ అంటాం. ఓకే. రిమైనింగ్ ఈ కింద ఉంది కదా! ఈ స్ట్రాండ్ మనం అసలు అసలు దీన్ని అసలు ఎటువంటి టచ్ చేయదు మనం. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఆర్ఎన్ఏ పొలిమరేజ్ టెర్మినేటర్ సైట్‌ని ఒకసారి రీడ్ చేసిన తర్వాత ఆర్ఎన్ఏ పొలిమరేజ్ వెళ్ళిపోతుంది. న్యూగా ఫార్మ్ అయిన ఎంఆర్ఎన్ఏ కూడా వెళ్ళిపోతుంది. ఈ రెండిటి మధ్యలో మళ్ళీ హైడ్రోజన్ బాండ్స్ ఫార్మ్ అయిపోతాయి. ఓకే. ఆర్ఎన్ఏ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఫస్ట్ హైడ్రోజన్ బాండ్స్‌ని కట్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ బాండ్ కట్ చేయడం అనే ప్రాసెస్ టెంపరరీ ప్రాసెస్. తర్వాత మళ్ళీ ఇవి మళ్ళీ నార్మల్ గానే వెళ్ళిపోతాయి. ఓకే. అర్థమవుతుంది కదా! ఎంఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది ఏం చేస్తుందంటే హైడ్రోజన్ బాండ్స్‌ని ఫస్ట్ కట్ చేస్తుంది. ఫస్ట్ హైడ్రోజన్ బాండ్స్ వీటి మధ్యలో ఉన్న హైడ్రోజన్ బాండ్స్‌ని కట్ చేస్తుంది. కట్ చేసిన ప్రాసెస్ అనేది ఇది టెంపరరీ ప్రాసెస్. ఎప్పుడైతే ఎంఆర్ఎన్ఏ ఫార్మ్ అయిపోయిందో మళ్ళీ యాజ్ యూజువల్‌గా మనకి ఈ హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఫార్మ్ అయిపోతాయి. ఇక్కడ ఫార్మ్ అయిన ఎంఆర్ఎన్ఏ మాత్రం బయటికి వెళ్ళిపోతుంది. బయటికెళ్ళే ముందు న్యూక్లియస్‌లో ఇంకొంచెం ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. దాన్ని ఇప్పుడు బయటికి ఏదైతే వచ్చిందో దాన్ని మనం ఎంఆర్ఎన్ఏ అనం పూర్తిగా ప్రీ ఎంఆర్ఎన్ఏ అంటాం. ఈ ప్రీ ఎంఆర్ఎన్ఏకి కొన్ని ప్రాసెసింగ్ జరుగుతాయి. ఆ ప్రాసెసింగ్ ఏంటంటే మనకు ఒక ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫార్మ్ అయింది. దీంట్లో న్యూక్లియర్ బేసెస్ ఉన్నాయి. దీనికి స్టార్టింగ్‌లో ఒక క్యాప్‌ని యాడ్ చేస్తుంది. ఎండింగ్‌లో ఒక టెయిల్‌ని యాడ్ చేస్తుంది. దీన్నే క్యాపింగ్ అంటాం. దాన్ని టెయిలింగ్ అంటాం. ఈ క్యాపింగ్, టెయిల్ అనేవి కూడా మనకి అమైనో యాసిడ్సే. ఈ క్యాప్ అనేది కూడా అమైనో యాసిడే. టెయిల్ అనేది కూడా అమైనో యాసిడే. ఈ క్యాప్ అనే అమైనో యాసిడ్ ఏంటంటే మెథైల్ గ్వానోసిన్.
ఓకే. ఇప్పుడు ఏదైతే ప్రీ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయిందో, ఆ ప్రీ ఎంఆర్ఎన్ఏకి ఫస్ట్ అండ్ లాస్ట్‌లో ఒక అమైనో యాసిడ్‌ని యాడ్ చేస్తుంది. స్టార్టింగ్‌లో అమైనో యాసిడ్ యాడ్ చేస్తే దాన్ని క్యాపింగ్ అంటారు. ఎండింగ్‌లో అమైనో యాసిడ్‌ని యాడ్ చేస్తుంది దాన్ని టెయిలింగ్ అంటారు. స్టార్టింగ్‌లో అమైనో యాసిడ్ యాడ్ చేస్తుంది కదా! క్యాపింగ్‌లో వచ్చే అమైనో యాసిడ్ ఏంటంటే మెథైల్ గ్వానోసిన్. టెయిల్‌లో వచ్చే అమైనో యాసిడ్ ఏంటంటే ఎడినైన్. ఈ 2 ఎందుకు యాడ్ అవ్వాలంటే, ఇప్పుడు మనకి ఎంఆర్ఎన్ఏ మీద కొత్తగా ఫార్మ్ అయిన ఎంఆర్ఎన్ఏ మీద చాలా ఎంజైమ్స్ యాక్ట్ చేస్తా ఉంటాయి. వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది దానికి రాకుండా, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి ఈ ప్రొటెక్షన్‌గా ఉంటాయన్నమాట. ఈ క్యాపింగ్, టెయిల్ అనేవి. ఓకే. నెక్స్ట్ ఇదే కాకుండా నెక్స్ట్ స్పైసియోజోమ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. స్పైసియోజోమ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫార్మ్ అయిన ప్రీ ఎంఆర్ఎన్ఏలో ఏవైనా అనవసరమైన ప్రోటీన్స్, ఏవైనా న్యూక్లియర్ బేసెస్ ఉన్నాయనుకోండి. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటంటే కొన్ని న్యూక్లియర్ బేసెస్ అనేవి ప్రోటీన్ ఫార్మ్ చేయడానికి యూజ్ అవ్వవు అని. అటువంటి ప్రోటీన్ ఫార్మ్ అవ్వడానికి యూజ్ అవ్వని న్యూక్లియర్ బేసెస్ ఏవుంటే వాటిని ఈ చైన్ నుండి రిమూవ్ చేస్తుంది. ఈ స్పైసియోజోమ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఏవైనా యూజ్‌లెస్, అసలు అవసరం లేనివి, ప్రోటీన్ ఫార్మ్ చేయడానికి యూజ్ అవ్వని న్యూక్లియర్ బేసెస్ ఏమైనా ఉన్నాయంటే వాటిని తీసేస్తుంది. వాటినే మనం ఏమంటామంటే ఇంట్రోన్స్ అంటాం. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది. ఓకే. ఇంట్రోన్స్ అంటే మనకి ఏవైతే అవసరం లేదో వాటిని ఇంట్రోన్స్ అంటాం. ఆ ఇంట్రోన్స్‌ని తీసేసే ఎంజైమే స్పైసియోజోమ్. ఈ ప్రాసెస్‌ని ఏమంటామంటే స్పైసింగ్ అంటాం. మధ్యలో ఎక్కడైనా ఏదైనా పాయింట్ ఉందనుకోండి, ఆ పాయింట్‌ని అవసరం లేదనుకోండి దాన్ని తీసేస్తుంది. ఏదైనా పాయింట్ అవసరం లేదనుకోండి దాన్ని తీసేస్తుంది. తీసేసి మొత్తం రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రాగ్మెంట్స్ మొత్తాన్ని కలిపేస్తుంది. ఇలా మనకి మెచ్యూర్ ఎంఆర్ఎన్ఏ ఫార్మ్ అవుతుంది. ఈ మెచ్యూర్ ఎంఆర్ఎన్ఏ ఏం జరుగుతుందంటే ఇంతవరకు మన ప్రాసెస్ అంతా న్యూక్లియస్‌లో జరిగింది కదా! న్యూక్లియర్ పోర్స్ నుండి సైటోప్లాజంలోకి వస్తుంది. దీన్నే ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఓకే. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది. ఓకే. అర్థమైంది. ఇప్పుడు ట్రాన్స్క్రిప్షన్స్‌తో మనకి ట్రాన్స్క్రిప్షన్ అయింది. ఎంఆర్ఎన్ఏ అనేది మనకి సైటోప్లాజంలోకి వచ్చింది. ఇప్పుడు సైటోప్లాజంలో నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరగాలంటే ట్రాన్స్లేషన్ జరగాలి. ఈ ట్రాన్స్లేషన్ అనేది సెకండ్ ఫేజ్ ఆఫ్ జీన్ ఎక్స్‌ప్రెషన్. ఓకే. ఏదైతే మనకి డీఎన్ఏలో ఉన్న జీన్ ఏదైతే మనకి ఒక ప్రోటీన్ గాని, ఒక హార్మోన్ గాని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుందో, ఓకే. ఆ ఎక్స్‌ప్రెషన్‌ని మనం జీన్ ఎక్స్‌ప్రెషన్ అంటాం. ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎంఆర్ఎన్ఏ అనేది ప్రోటీన్‌గా ఫార్మ్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్ అవుతుంది. ఎలా ఫార్మ్ అవుతుందంటే ఇక్కడ మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సినవి ఏంటంటే 3. ఈ ట్రాన్స్లేషన్ అనే ప్రాసెస్‌లో ఇంతవరకు మనం ట్రాన్స్క్రిప్షన్ చూసాం కదా! ఇప్పుడు ట్రాన్స్లేషన్‌లో ఏం జరుగుతుందంటే మెయిన్‌గా మనం చూసుకోవాల్సింది ఒకటి ఎంఆర్ఎన్ఏ, మెయిన్‌గా చెప్పుకోవాల్సినవి ఏంటంటే ఎంఆర్ఎన్ఏ, ఇంకోటి టీఆర్ఎన్ఏ, థర్డ్ వన్ రైబోజోమ్స్. ఎంఆర్ఎన్ఏ ఆల్రెడీ ఎంఆర్ఎన్ఏ గురించి మనం చెప్పుకున్నాం. ఎంఆర్ఎన్ఏ ఎలా ఫార్మ్ అయిందో మొత్తం చెప్పుకున్నాం. ఎంఆర్ఎన్ఏలో ఇప్పుడు మనకు మెయిన్‌గా ఏముంటుందంటే ఆహ్, ఏవైతే ఎంఆర్ఎన్ఏలో ఏముంటుంది ఫస్టు ఇలా మనకి కొత్తగా ఫార్మ్ అయిన ఎంఆర్ఎన్ఏలో ఇలా న్యూక్లియర్ బేసెస్ ఏవైతే నైట్రోజన్ బేసెస్ ఉన్నాయో అవి ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకే. ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్క నైట్రోజన్ బేస్‌ని మనం 3 సెట్ కింద చూస్తారు. ఈ 3 సెట్స్ అనేవి మనకి అమైనో యాసిడ్స్‌కి ఇండికేట్ చేస్తా ఉంటాయి. ఒక్కొక్క సెట్ అనేది ఒక్కొక్క అమైనో యాసిడ్‌ని ఇండికేట్ చేస్తా ఉంటది. ఏయూజీ అనేది ఒక అమైనో యాసిడ్ ఇండికేట్ చేస్తుంది. సీఏఏ అనేది ఒక అమైనో యాసిడ్ ఇండికేట్ చేస్తుంది. సీఈజీజీ అనేది ఒక అమైనో యాసిడ్ ఇండికేట్ చేస్తుంది. అలా మనకి 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి.
ఓకే. కానీ జీన్స్ అనేవి మనకు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఫామ్ అయిన mRNAలో ఈ ప్రాసెస్ ఉంది. ఓకే. ఇలా అరేంజ్ అయ్యి ఉన్నాయి. న్యూక్లియర్ బేసెస్ అనేవి ఇలా అరేంజ్ అయ్యి ఉన్నాయి. వీటిని మనం ట్రిప్లెట్స్‌గా చూసుకుంటాం. ఓకే. సింగిల్ ఇండివిడ్యువల్‌గా కాకుండా ట్రిప్లెట్స్‌గా చూసుకుంటాం. దాన్ని మనం కోడ్స్ అంటాం. ఓకే. ఏవైతే మనకి mRNA మీద కోడ్స్ ఉన్నాయో వీటికి యాంటీ కోడ్స్ ఫార్మ్ అవ్వాలి. ఓకే. ఆల్రెడీ mRNA మీద కొన్ని కోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కోడ్ ఒక్కొక్క అమైనో యాసిడ్‌ని ఇండికేట్ చేస్తుంది. ఈ అమైనో యాసిడ్స్ ఇండికేట్ చేస్తున్న అమైనో యాసిడ్స్‌కి యాంటీ కోడ్స్ ఫార్మ్ చేయాలి. యాంటీ కోడ్స్ ఎక్కడి నుండి వస్తాయంటే ఆల్రెడీ మనకి అమైనో యాసిడ్స్ మనం ఫుడ్‌తో తీసుకున్నవి గాని, లేకపోతే మనకి బాడీలో ఫార్మ్ అయ్యేవి గాని, ఈ అమైనో యాసిడ్స్ అన్ని బాడీలో ఉంటాయి కదా! ఈ అమైనో యాసిడ్స్‌ని తీసుకొచ్చి దీనికి యాంటీ కోడ్స్‌ని ఫార్మ్ చేయాలి. ఎలా ఫార్మ్ చేయాలి అనేది ఇప్పుడు ఒక ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ mRNA ఉంది. mRNA మీద ట్రిప్లెట్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. వీటినే మనం కోడ్స్ అంటాం. ఒక్కొక్క కోడ్ ఒక్కొక్క అమైనో యాసిడ్‌ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. ఈ కోడ్స్ అన్ని కలిపి మనకి యాంటీ కోడ్స్‌ని ఇప్పుడు తీసుకురావాలి. ఎలా తీసుకురావాలంటే దానికి హెల్ప్ చేసేది టీఆర్ఎన్ఏ. ఈ టీఆర్ఎన్ఏ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ బాడీలో మనం చెప్పుకోవాలి ఒక ఎంజైమ్ స్పెసిఫిక్‌గా ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ పేరు అమైనో ఎసైల్ టీఆర్ఎన్ఏ సింథటేజ్. అమైనో ఎసైల్ టీఆర్ఎన్ఏ సింథటేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఒక ఎంజైమ్ అమైనో ఎసైల్ టీఆర్ఎన్ఏ సింథటేజ్. ఇది ఒక మ్యాక్రో మాలిక్యూల్. దీనికి 2 సైట్స్ ఉంటాయి. ఫస్ట్ సైట్‌లో మనకి ఒక అమైనో యాసిడ్ అటాచ్ అవుతుంది. దాని పేరు మిథియోనైన్. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రోటీన్ ఫార్మ్ అవ్వాలంటే స్టార్టింగ్ కోడ్ మిథియోనైన్. అర్థమవుతుంది కదా! స్టార్టింగ్ కోడ్ ఏయుజీ. స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఏయుజీ అనే కోడ్ ఉంటుంది. దాన్ని స్టార్టింగ్ కోడ్ అంటారు. ఓకే. ఆ కోడ్ యొక్క అమైనో యాసిడ్ ఏంటంటే మిథియోనైన్. అమైనో ఎసైల్ టీఆర్ఎన్ఏ సింథటేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్‌కి 2 సైట్స్ ఉంటాయి. ఫస్ట్ సైట్‌లో మనకి ఈ మిథియోనైన్ అనే ఒక అమైనో యాసిడ్ అటాచ్ అవుతుంది. అర్థమవుతుంది కదా! అమైనో ఎసైల్ టీఆర్ఎన్ఏ సింథటేజ్ అనే ఎంజైమ్‌కి 2 సైట్లు ఉంటాయి. ఒక సైట్‌కి మిథియోనైన్ అనే ఎంజైమ్ అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత దీనికి ఏటీపీ వచ్చి అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఇది యాక్టివేట్ అయింది. ఓకే. ఏటీపీ వస్తే ఏమవుతుంది? ఎనర్జీ వస్తుంది కదా! యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ఇది ఒక ఫాస్ఫేట్ గ్రూప్‌ని బయటికి పంపించేస్తుంది. అదంతా అనవసరం లెండి దానికి. ఓకే. ఇప్పుడు మనకి ఏం ఫార్మ్ అయిందంటే మిథియోనైన్ వచ్చి యాడ్ అయింది. దానికి ఏటీపీ వచ్చింది. యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిన వెంటనే మనకి ఇక్కడికి సెకండ్ సైట్ ఏదైతే ఉందో ఇక్కడికి టీఆర్ఎన్ఏ వచ్చి యాడ్ అవుతుంది. ఓకే. మళ్ళీ చెప్తున్నాను. టీఆర్ఎన్ఏ కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ అమైనో ఎసైల్ టీఆర్ఎన్ఏ సింథటేజ్ ఏదైతే ఇదంతా ఉందో దీన్ని అమైనో ఎసైల్ టీఆర్ఎన్ఏ సింథటేజ్ అనే ఒక ఎంజైమ్ ఇది. ఇది ఒక మ్యాక్రో మాలిక్యూల్ చాలా పెద్దది. దీనికి 2 సైట్లు ఉంటాయి. ఒకటిలో ఫస్ట్ మిథియోనైన్ అనే ఒక అమైనో యాసిడ్ అటాచ్ అవుతుంది. ఇది అటాచ్ అయిన తర్వాత దీనికి ఏటీపీ వస్తుంది. ఏటీపీ వస్తే ఇది యాక్టివేట్ అయినట్టు. అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే టీఆర్ఎన్ఏ వచ్చి సెకండ్ సైట్‌లో యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం టోటల్ కాంప్లెక్స్‌ని మనం ఏమంటామంటే అమైనో ఎసైల్ టీఆర్ఎన్ఏ అంటాం. అర్థమైంది కదా! ఇదే ఇనీషియల్ స్టెప్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్‌కి ఫస్ట్ స్టెప్ ఇదే. ఏంటంటే అమైనో ఎసైల్ టీఆర్ఎన్ఏ ఫార్మ్ అవ్వడం. ఓకేనామా? అర్థమైందా? టీఆర్ఎన్ఏ ఎలా ఫార్మ్ అయిందో? అమైనో ఎసైల్ టీఆర్ఎన్ఏ సింథటేజ్ ఎంజైమ్‌కి ఫస్ట్ ఒక ఎండ్‌లో మిథియోనైన్ అటాచ్ అవుతుంది. దానికొచ్చి ఏటీపీ అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఇది యాక్టివేట్ అయింది. ఇప్పుడు టీఆర్ఎన్ఏని అట్రాక్ట్ చేస్తుంది. సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో సైట్ ఉందో అక్కడ టీఆర్ఎన్ఏ అటాచ్ అవుతుంది. ఇప్పుడు టీఆర్ఎన్ఏ ఇది టీఆర్ఎన్ఏ సింబల్ ఎలా ఉంటుంది? టీఆర్ఎన్ఏ ఉంటుంది. మిథియోనైన్. ఓకే. ఇది టీఆర్ఎన్ఏ, ఇది మిథియోనైన్. ఈ కాంప్లెక్స్ నే మనం అమైనో ఎసైల్ టీఆర్ఎన్ఏ అంటాం. దీన్నే అమైనో ఎసైల్ టీఆర్ఎన్ఏ అంటాం.
ఈ టీఆర్ఎన్ఏ అనేది రెడీగా ఉంది ఇప్పుడు. ఓకే, మనకి ఎంఆర్ఎన్ఏ రెడీగా ఉంది, టీఆర్ఎన్ఏ రెడీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రైబోజోమ్స్ గురించి తెలుసుకోవాలి. రైబోజోమ్స్, మనకి రైబోజోమ్స్ గురించి మనకి చాలాసార్లు చదివే ఉంటాం చిన్నప్పటి నుండి. ఇది ప్రోటీన్ సింథసిస్కి యూజ్ అవుతుంది. ఓకే, ఈ రైబోజోమ్స్ లో రెండు సబ్ యూనిట్స్ ఉంటాయి. ఒకటి స్మాల్ సబ్ యూనిట్, ఇంకోటి లార్జ్ సబ్ యూనిట్. ఓకే, ఈ రెండు కూడా ఎప్పుడు విడివిడిగానే ఉంటాయి సైటోప్లాజంలో, ఎప్పుడు కలిసి ఉండవు. ఎప్పుడైతే మనకి ప్రోటీన్ సింథసిస్ అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే ఈ రెండు స్మాల్ యూనిట్స్ కూడా కలుస్తాయి అన్నమాట. ఓకే, ఒకటి స్మాల్ యూనిట్, ఇంకోటి లార్జ్ యూనిట్. ఓకే, స్మాల్ ఈ మనకి అంటే ఈ సైజ్, మనకి రైబోజోమ్ సైజ్ ని ఒక స్పెషల్ వర్డ్ యూజ్ చేస్తారు, దాన్నే స్వెడ్బెర్గ్ యూనిట్ అంటారు. అందరికి ఐడియా ఉండి ఉంటుంది. స్వెడ్బెర్గ్ యూనిట్ అంటారు. ఓకే, స్మాల్ సైజ్ ఏమో మనకి 40S, స్వెడ్బెర్గ్ అంటే S యూనిట్స్. లార్జ్ సైజ్ ఏమో 60S. యూకారియోట్స్ లో ఈ సైజ్ అనేది కామన్ గా ఉంటుంది. స్మాల్ ఏమో 40 సైజ్, లార్జ్ ఏమో 60 సైజ్ ఉంటాయి. ఈ రెండు ఎప్పుడైతే మనకి ఎంఆర్ఎన్ఏ ఫార్మేషన్ కలుస్తాయో అప్పుడు ఎలా ఎంత ఫామ్ అవుతుందంటే 80S ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది మనకి రైబోజోమ్ గురించి. ఈ రైబోజోమ్ ఏం చేస్తుంది అంటే మనకి ప్రోటీన్ సింథసిస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. స్మాల్ యూనిట్, ఈ స్మాల్ సబ్ యూనిట్ ఏం చేస్తుంది అంటే ఎంఆర్ఎన్ఏని రీడ్ చేస్తుంది. ఎంఆర్ఎన్ఏ మీద ఏ కోడ్స్ ఉన్నాయి, మనం కోడ్స్ చెప్పుకున్నాం కదా, ట్రిప్లెట్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఆ కోడ్స్ ని రీడ్ చేయడం ఎంఆర్ఎన్ఏ పని. లార్జ్ సబ్ యూనిట్ పని ఏంటంటే స్మాల్ సబ్ యూనిట్ పని ఏంటంటే ఎంఆర్ఎన్ఏని రీడ్ చేయడం. ఎంఆర్ఎన్ఏ మీద మనకి ఏ కోడ్స్ ఉన్నాయని రీడ్ చేస్తుంది. లార్జ్ సబ్ యూనిట్ పని ఏంటంటే ఇప్పుడు మనకి సైటోప్లాజంలో ఉన్న అమైనో యాసిడ్స్ ని తీసుకొచ్చి ఒకదాంతో ఒకటి అటాచ్ చేయడం. ఎలా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, రైబోజోమ్స్ గురించి అర్థమైంది కదా. రైబోజోమ్స్ అనేవి సైట్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. దీంట్లో మనకి రెండు సబ్ యూనిట్స్ ఉంటాయి, ఒకటి స్మాల్ సబ్ యూనిట్, ఇంకోటి లార్జ్ సబ్ యూనిట్. ఓకే, స్మాల్ సబ్ యూనిట్ ఏమో 40S ఉంటుంది, లార్జ్ సబ్ యూనిట్ ఏమో 60S ఉంటుంది. S అంటే స్వెడ్బెర్గ్ యూనిట్. ఓకే, ఇవి ఎప్పుడు ఫ్రీగానే ఉంటాయి, ఎప్పుడు అంటే కలిసి ఉండవు, రెండు కూడా వేరే వేరే యూనిట్స్ గానే ఉంటాయి సైటోప్లాజంలో. ఎప్పుడైతే ప్రోటీన్ సింథసిస్ అవసరం అవుతుందో ఆ టైంలో మాత్రమే మనకి ఈ రెండు సబ్ యూనిట్స్ కలిస్తాయి. ఈ రెండు కలిసి మనకి 80S సబ్ యూనిట్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఆ రైబోజోమ్ గురించి. నెక్స్ట్ మనం ప్రోటీన్ సింథసిస్ అంటే ట్రాన్స్లేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. మన ఇంత చెప్పింది అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే సార్. ఓకే ఓకే ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ ఉంది. ఇప్పుడు స్మాల్ యూనిట్ ఏదైతే రైబోజోమ్ ఉందో స్మాల్ ఏం చేయాలంటే ఎంఆర్ఎన్ఏ రీడ్ చేయాలి. ఇప్పుడు వచ్చి స్మాల్ సబ్ యూనిట్ అనేది ఇక్కడ అటాచ్ అవుతుంది. స్మాల్ సబ్ యూనిట్ అనేది ఎంఆర్ఎన్ఏ మీద అటాచ్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏ మీద అటాచ్ అయ్యి ఇది ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటుంది. ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు మనకి ఫస్ట్ ఐడెంటిఫై చేయాలంటే స్టార్టింగ్ సబ్ యూనిట్. ఏదైతే ఒక ప్రోటీన్ సింథసిస్ కి స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఆ స్టార్టింగ్ పాయింట్ ఐడెంటిఫై అయ్యే వరకు ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఏయుజి. ఏయుజి అనేది స్టార్టింగ్ పాయింట్, ప్రోటీన్ సింథసిస్ కి స్టార్టింగ్ పాయింట్. అదే మిథియోనైన్ అన్నమాట. ఎప్పుడైతే ఏయుజి ఎప్పుడైతే రైబోజోమ్ స్మాల్ యూనిట్ అనేది ఏయుజిని రీడ్ చేస్తుందో అక్కడ నుండి ప్రోటీన్ సింథసిస్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది ఎంఆర్ఎన్ఏ మీద దీని మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి ఏయుజి రీడ్ అయింది. ఏయుజి రీడ్ అయింది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నుండి మనం
ప్రోటీన్ సింథసిస్ స్టార్ట్ చేయాలి అని స్మాల్ సబ్ యూనిట్కి అర్థం అవుతుంది అనమాట. ఓకే, అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో మనకి రైబోజోమ్ తెలుసు, కానీ ఎక్కడ ఎండ్ చేయాలి అంటే ఏదైనా ప్రోటీన్ ఫామ్ అవ్వాలంటే దానికి ఒక స్టార్టింగ్ ఎండింగ్ ఉండాలి కదా. ఎక్కడ ఎండ్ చేయాలంటే ఎండ్ చేయడానికి కూడా కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ ఏంటంటే యుఏజి, యుఏఏ అండ్ యూజిఏ. వీటిని స్టాప్ కోడాన్స్ అంటారు. ఎప్పుడైతే రైబోజోమ్ అనేది ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ కొత్త మనకి న్యూక్లియర్ బేసెస్ యాడ్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనకి రైబోజోమ్ మూవ్ అయిన తర్వాత యూజిఏ అనేది కనెక్ట్ అయినా, లేదా యుఏజి అనేది రీడ్ చేసినా, లేదా యుఏఏ అనేది రీడ్ చేసినా అక్కడతో ప్రోటీన్ సింథసిస్ అనేది ఆపేస్తుంది అనమాట. ఓకే, స్టార్టింగ్ కోడానేమో ఏయుజి, ఎండింగ్ కోడానేమో మనకి 3 ఉంటాయి. స్టాప్ కోడాన్స్ 3 ఉంటాయి. అందులో ఒకటి ఏయుజి, యుఏజి, ఇంకోటి యుఏఏ అండ్ యూజిఏ. ఈ మూడింట్లో ఏ ఒక్కటి అయినా సరే ఈ స్మాల్ రైబోజోమ్ అనేది రీడ్ చేసినా అక్కడతో మనకి ఈ ట్రాన్స్లేషన్ అనే ప్రాసెస్ ని ఆపేస్తుంది. అర్థమైంది కదా. ఈ కోడాన్స్ అనేవి అందుకు మనకి యూజ్ అవుతాయి అనమాట. కోడాన్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే స్టార్టింగ్ కోడాన్, ఎండింగ్ కోడాన్. స్టార్టింగ్ కోడాన్ ఏయుజి, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్ కోడాన్ ఏయుజి, ఎండింగ్ కోడ్ ఏమో మనకి 3 ఉంటాయి. ఒకటి యుఏజి, ఇంకోటి యుఏఏ, ఇంకోటి యూజిఏ. ఎప్పుడైతే రైబోజోమ్ అనేది ఈ ఎండ్ కోడాన్స్ లో ఏదో ఒక దాన్ని రీడ్ చేసిన వెంటనే అక్కడతో మనకి ప్రోటీన్ సింథసిస్ అనే ప్రాసెస్ ని ఆపేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రోటీన్ సింథసిస్ ఇప్పుడు ఫస్ట్ ఏయుజిన్ రీడ్ చేసింది. ఏయుజిన్ రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి జరిగే ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఏం ప్రాసెస్ జరుగుతుందంటే ఇప్పుడైతే మనకి ఇనిషియేషన్, ఇక్కడ కూడా మనకు 3 ప్రాసెస్ ఉంటాయి. ఒకటి ఇనిషియేషన్, సెకండ్ వన్ ఇలాంగేషన్, థర్డ్ వన్ టెర్మినేషన్. ఓకే, ఇనిషియేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? వెన్ స్మాలర్ యూనిట్, ఎప్పుడైతే స్మాలర్ యూనిట్ అనేది ఏయుజి అనే దాన్ని రీడ్ చేసిందో నెక్స్ట్ టిఆర్ఎన్ఏ విత్ మెథియోనైన్ ఆల్రెడీ ఫామ్ అయ్యి ఉంది కదా సైటోప్లాజం లో, ఇది వచ్చి రైబోజోమ్ కి అటాచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే రైబోజోమ్ టిఆర్ఎన్ఏ విత్ మిథియోనైన్. ఏయుజి అంటే మిథియోనైన్ అని చెప్పుకున్నాం కదా, ఏయుజి కోడ్ మిథియోనైన్ అని చెప్పుకున్నాం కదా, మిథియోనైన్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకే, ఇలా యాడ్ అయిన వెంటనే ఇప్పుడు మనకి లార్జర్ సబ్ యూనిట్ ఉంది కదా, లార్జర్ సబ్ యూనిట్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. ఇది ఇనిషియేషన్. ఓకే, ఫస్ట్ ఎప్పుడైతే స్మాలర్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్ అనేది ఇనీషియల్ కోడ్ ఏదైతే స్టార్టింగ్ కోడ్ ఏయుజిని రీడ్ చేసిందో వెంటనే సైటోప్లాజం లో ఉన్న టిఆర్ఎన్ఏ విత్ మిథియోనైన్ అనేది ఇక్కడికి వచ్చి యాడ్ అవుతుంది. ఇది యాడ్ అయిన వెంటనే ఫస్ట్ మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందంటే లార్జర్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్ వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది. ఇది ఇనిషియేషన్. ఓకే, ఇప్పుడు మనం లార్జర్ సబ్ యూనిట్ గురించి చెప్పుకుంటే లార్జర్ సబ్ యూనిట్ లో మనకి 3 సైట్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఈ సైట్, ఈ సైట్, ఇంకొకటి పి సైట్, ఇంకోటి ఏ సైట్. ఇది లార్జర్ రైబోజోమ్ లో ఉండే సైట్స్. ఒకటి ఈ సైట్, ఈ సైట్ అంటే ఎగ్జిట్ సైట్, మధ్యలో సెంటర్ లో ఉండేది పి సైట్ అంటే పెప్టైడ్ సైట్, థర్డ్ వన్ ఏ సైట్. ఓకే, ఇప్పుడు మనకి టిఆర్ఎన్ఏ విత్ మిథియోనైన్ అనేది ఎక్కడ ఉంది అంటే పి సైట్ లో ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇనిషియేషన్ జరిగిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి రైబోజోమ్ అనేది మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం రీడ్ చేస్తుంది? నెక్స్ట్ ఏదైతే ట్రిప్లెట్ ఉందో ఆ కోడ్ అని రీడ్ చేస్తుంది.
నెక్స్ట్ ట్రిప్లెట్ ఏముంది, సిజియు ఉంది. సిజియు అంటే దానికి సంబంధించిన అమైనో యాసిడ్ ఏముంటుందంటే ఆర్జినైన్ ఉంటుంది. ఓకే, ఆర్జినైన్ ఉంటుంది. ఇప్పుడు ఆర్జినైన్ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ ఇంకో టిఆర్ అనే మాలిక్యూల్ విత్ ఆర్జినైన్ అటాచ్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి పీ సైట్ లో ఒక టిఆర్ఎన్ఏ విత్ మిథియోనైన్ ఉంది. ఇది మిథియోనైన్. ఇంకో సైట్ ఏదైతే ఏ సైట్ ఉందో ఏ సైట్ లో ఇంకో టిఆర్ఎన్ఏ విత్ ఇంకో యాసిడ్ ఇంకోటి ఏదైతే ఉందో దాన్ని ఆర్జినిన్ అనుకోండి. ఆర్జినిన్ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎమైనో యాసిడ్ మధ్యలో ఒక పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న టిఆర్ఎన్ఏ ఈ సైట్ లోకి వెళ్తుంది, ఇక్కడ ఉన్న టిఆర్ఎన్ఏ పీ సైట్ లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సైట్ లోకి వచ్చిన టిఆర్ఎన్ఏ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ సైట్ లో ఉంది కాబట్టి అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు పీ సైట్ లోకి వచ్చిన టిఆర్ఎన్ఏ మీద ఏముంటాయంటే ఒకటి మిథియోనైన్ విత్ ఆర్జినైన్ ఉంటుంది. అర్థమవుతుంది కదా డయాగ్రామ్? ఇప్పుడు పీ సైట్ మీద ఉన్న టిఆర్ఎన్ఏ మీద మనకి ఏముంది, మిథియోనైన్ ఆర్జినైన్ మధ్యలో బాండ్ తో ఫామ్ అయ్యింది. నెక్స్ట్ నెక్స్ట్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇంకో స్టడీ చేస్తుంది. ఇక్కడ ఏముంది అనుకోండి, ఇక్కడ యుఏయు ఉందనుకోండి, యుఏయు ఉందనుకోండి, దానికి కావాల్సిన అమైనో యాసిడ్ థైరోనిన్.